డ్రెస్ చాలా బాగుంది. ఈ పింక్ ఎక్సెల్ తీసుకున్నాను, బట్ నేను కొంచెం టైట్ ఉన్నట్టు అనిపిస్తుంది. కష్టంగా ఉంది ఊపిరి పీల్చుకోవడం. ఆనెస్ట్లీ మేము బ్రాండ్స్ తో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళతో మీటింగ్స్ కూడా ఉంటాయి అనమాట, ఆన్లైన్ మీటింగ్స్. ఇవాళ బికాస్ నాకు గూగుల్ మీట్ ఉంది, ఆయనకు చెప్పేసాను ప్లీజ్ యూ క్యారీ అని చెప్పి. అండ్ మేకప్ ఆర్ డ్రెస్సెస్ ఆర్ ఎక్స్పెరిమెంటింగ్ విత్ థింగ్స్ అండ్ ఆల్. తెగ ఫీల్ అయిపోయాను, అంటే ఒక మామ్ ఇన్ఫ్లుయెన్సర్ లైఫ్ ఎలా ఉంటుంది చూపిద్దామని చెప్పి. దిస్ ఇస్ యాక్చువల్ రియాలిటీ. మెహందీ కోన్ లగాలే రే, వెరీ వెరీ బ్యూటిఫుల్ మాషాల్లా. చాంద్రాత్ ప్రిపరేషన్స్ చాలా బాగుంది. మీ చేతికి గోరింటాకు మీరు కొంచెం పెట్టుకుంటారు, అస్సలు మాలు చాలా కష్టం. పొద్దున్న నుంచి అంత శుభ్రం చేశానా, మళ్ళీ మహారాన్ స్కూల్ నుంచి వచ్చి ఇది డ్రా చేశారనమాట. హాయ్ గాయ్స్, అస్సలాము అలైకుం, నమస్తే అండ్ వనక్కం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమీరా శ్రీ. రైట్ గైస్, సో రీసెంట్ గా నేను నా మింత్రా హాల్ వీడియో పెట్టాను. చాలా మంది చాలా లవ్ చూపించారు. సో సరే, ఎథనిక్ వేర్ ఈద్ వస్తుంది కాబట్టి ఈద్ కి ఒక అవుట్ఫిట్ పిక్ చేయండి అని చెప్పి ఇన్స్టాగ్రామ్ కి నా వైటీ షార్ట్స్ కి రీల్ చేద్దామని చెప్పి కపుల్ ఆఫ్ డ్రెస్సెస్ పిక్ చేసుకున్నాను. అవన్నీ మీతో ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఒకవేళ మీకు షార్ట్ ఫామ్ కావాలన్నా ఆల్రెడీ వైటీ షార్ట్స్ లో పెట్టాను అండ్ ఇన్స్టాగ్రామ్ రీల్ లో కూడా ఉంది, అక్కడ కూడా వెళ్ళి చూడొచ్చు. బట్ ఇప్పుడు ఇన్ డీటెయిల్ ఆ డ్రెస్సెస్ గురించి చెప్తాను. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్, బై ద వే ఈ వీడియో హాల్ వీడియో కాదు, ఇవాళ నా డే ఎలా ఉండబోతుంది అనేది మీ అందరితో షేర్ చేయబోతున్నాను. బేసిక్ గా యాజ్ అ క్రియేటర్ మా లైఫ్ ఎలా ఉంటుందంటే, ఐఎమ్ నాట్ జస్ట్ క్రియేటర్, ఫుల్ టైమ్ మదర్ ని. సో అర్హాన్ని ఫుల్ టైం చూసుకుంటాను కాబట్టి పొద్దునే రెడీ చేసి తనకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి తన పనులన్నీ అయిపోయిన తర్వాత తన స్కూల్కి వెళ్ళాక నేను ఫ్రెష్ అప్ అయి నా పనులు మొదలు పెట్టాను. కొంచెం ఎడిట్ ఉంటే ఫస్ట్ ఎడిట్ ఫినిష్ చేసుకున్నాను, నా బ్రేక్ఫాస్ట్ చేశాను, ఫ్రెష్ అప్ అయిపోయి ఈ షార్ట్స్ ఈ రీల్ ఏదైతే ఉందో అది షూట్ చేశాను. అది అయిపోయిన తర్వాత కూర్చొని వీడియో తీస్తున్నాను. ఇంకో 20 minutes లో నాకు గూగుల్ మీట్ కూడా ఉంది. సో బేసిక్ గా మేము బ్రాండ్స్ తో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళతో మీటింగ్స్ కూడా ఉంటాయి అనమాట, ఆన్లైన్ మీటింగ్స్. సో అవన్నీ ఎలా జరుగుతుంది, ఆన్లైన్ మీటింగ్స్ ఎందుకు పెడతారు, అండ్ అంటే వాళ్ళ బ్రాండ్ గురించి ఎక్కువ డిస్కస్ చేయడానికి కానివ్వండి, ఆర్ యునో టు ఎక్స్ప్లెయిన్ వాళ్ళ బ్రాండ్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఆర్ కమర్షియల్స్ ఎలా డిస్కస్ చేయాలి, అవన్నీ కూడా ఈ గూగుల్ మీట్ లో జరుగుతుంది అనమాట. అదంతా కూడా మీ అందరికి చూపిస్తాను. బేసిక్ గా ఒక క్రియేటర్, ఫుల్ టైమ్ మదర్ అండ్ క్రియేటర్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఈ వీడియో అనమాట. సో ఎలాగో ఈ వీడియో షూట్ చేశాను కదా, మీ అందరు కూడా ఈ డ్రెస్సెస్ చూపిద్దామని చెప్పి ఇలా ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఇప్పుడు కాసేపట్లో ఆ మీటింగ్ ఉంది, దానికి ముందు మీ అందరితో కాసేపు మాట్లాడిద్దాము. అండ్ ఆ తర్వాత నా డే, అంటే యూజువలీ నేను అన్వర్జాన్ ఇద్దరం కలిసి అర్హాన్ని పికప్ చేసుకుంటాను, లేదా నేను ఒక్కదాన్ని వెళ్తాను, సమ్ టైమ్స్ అన్వర్జాన్ ఒకరే వెళ్తారు. ఇవాళ బికాస్ నాకు గూగుల్ మీట్ ఉంది, ఆయనకు చెప్పేసాను ప్లీజ్ యూ క్యారీ అని చెప్పి. అండ్ చాలా థింగ్స్ ఉన్నాయి అలైన్, ఎలా జరుగుతుంది ఏంటి, హౌస్ డే గోనా బి, అదంతా కూడా మీరు చూస్తారు. యా, హ్యావింగ్ సెడ్ దట్, ఇప్పుడైతే ఈ డ్రెస్సెస్ గురించి మాట్లాడిద్దాము. ఇవన్నీ కూడా నేను లిబాస్ అనే బ్రాండ్ లో తీసుకున్నాను అనమాట. మింత్రాలో చాలా బ్రాండ్స్ ఉంటాయి కాబట్టి అందులో సబ్ బ్రాండ్ ఈ లిబాస్ అనమాట. డ్రెస్ చాలా బాగుంది. ఈ పింక్ ఎక్సెల్ లో తీసుకున్నాను, బట్ నేను కొంచెం టైట్ ఉన్నట్టు అనిపిస్తుంది. కష్టంగా ఉంది ఊపిరి పీల్చుకోవడం ఆనెస్ట్లీ. దెన్ డ్రెస్ చాలా బాగుంది, చాలా క్యూట్ గా ఉంది, నాకు నచ్చింది. దుపట్టా పైన కూడా మంచి సీక్వెన్స్ వచ్చింది అండ్ స్ట్రైట్ కట్ కుర్తా అనమాట. అందుకే ఎక్సెల్ తీసుకున్నాను, బట్ దెన్ ప్రాబబ్లీ నేను XXL తీసుకుని ఉంటే బాగుండేది. ప్యాంట్ కి కూడా మంచి ఫ్రిల్ లాంటి లేస్ అలా వచ్చిందనమాట. అది నేను కుదిరితే మీకు ఇన్సర్ట్ చూపిస్తాను. బేసిక్ గా ప్రతిసారి నాకు నచ్చింది నేను తీసుకుంటాను కదా, ఈసారి మీ అందరితో ఎక్కువ కనెక్ట్ అవ్వాలని చెప్పి లెట్ మీ ఆస్క్ మై ఫాలోవర్స్ ఆర్ సబ్స్క్రైబర్స్ టు సెలెక్ట్ మై ఈద్ అవుట్ఫిట్ అనుకుని ముందే షాప్ చేశాను అనమాట. అండ్ ఆల్సో నాకేంటంటే రంజాన్ మంత్ కి ముందు మొత్తం ఫినిష్ చేసేయాలి. ఈసారి నేను ఫాస్టింగ్ ఉండలేను, ప్రెగ్నెంట్ ఉన్నాను కాబట్టి. నాట్ దట్ ప్రెగ్నెన్సీలో ఫాస్టింగ్ చేయకుండా ఉండొచ్చా అంటే లేదు, మీకు కుదిరితే ఫాస్టింగ్ చేయొచ్చు, అదే నా వల్ల అవ్వదు, చాలా థర్స్టీగా ఉంటుంది. ప్లస్ అర్హాన్ని కూడా చూసుకుంటూ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్, ఈ బేబీ కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది నాకు. సో నేను పర్సనల్గా డిసైడ్ చేశాను ఫాస్టింగ్ ఉండకుండా కుదిరినంత వరకు ఇబాదత్ చేయాలని చెప్పి. సో ఇదొక డ్రెస్, దీని కాస్టింగ్స్ అవన్నీ కూడా నేను యాజ్ యూజువల్ ఇక్కడ పెట్టేస్తాను. ఇది కూడా చాలా ప్రిటీ ఉంది, బట్ దెన్ బ్లాక్ కాబట్టి నేను కొంచెం డైసీ ఉన్నాను. అలా ఏం లేదు బ్లాక్ వేసుకోకూడదు అని చెప్పి, బట్ నార్మల్గా ఫ్యామిలీస్లో ఫాలో చేస్తారు కదా బ్లాక్ ఎందుకు అని నెగిటివ్గా ఫీల్ అవుతారు బ్లాక్. బట్ బ్లాక్ యాక్చువల్లీ ఈజ్ అ బ్యూటిఫుల్ కలర్, అందుకే మా ఆరాని ప్రొటెక్ట్ చేయడానికి బ్లాక్ బుర్కా వేసుకుంటాం కదా. సో అలా అనమాట, అందరిది డిఫరెంట్ పర్స్పెక్టివ్, దాన్ని ఎలా తీసుకోవాలంటే అలా తీసుకుంటారు. అగైన్ ఇది కూడా లిబాస్ డే, మంచి వీ నెక్ తో వచ్చింది. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కంఫర్టబుల్. ఇది నేను లార్జ్ లో తీసుకున్నాను, బట్ దెన్ ఇలా ఏ లైన్ కట్ రావడంతో ఇది బంప్ దగ్గర చాలా కంఫర్టబుల్ గా ఉంది. అండ్ స్లీవ్స్ కూడా ఇలా బ్యూటిఫుల్ గా ఇలా లేస్ వర్క్ వచ్చింది అనమాట, దాంతో ఇట్ ఇస్ వెరీ ప్రిటీ. అండ్ ప్యాంట్ వచ్చేసరికి నార్మల్ గా బేసిక్ స్ట్రైట్ కట్ ప్యాంట్,
ఓకే పర్లేదు, బేసిక్ స్ట్రైట్ కట్ ప్యాంట్, దానికి ఏం ఫ్యాన్సీ అంతగా ఏం లేదు. దుపట్టా మనకి మంచి, దీన్ని ఏమంటారు, జరీ టైప్ ఇలా ఉంది, మొత్తం ఇలా జరీ టైప్ ఉందన్నమాట. సో అది వెనకాల, ఇది మనకి ఫ్రంట్, ఇలా జరీ టైప్ వచ్చింది దుపట్టా. చాలా ప్రిటీగా ఉంది ఇది కూడా. నెక్స్ట్ ఇదైతే వన్ ఆఫ్ ద మోస్ట్ కంఫర్టబుల్. దీనిపైన నాకు లీస్ట్ ఎక్స్పెక్టేషన్ ఉండే. అగైన్ స్ట్రైట్ కటే, అంటే బేసిక్ గా ఈ ఫ్యాబ్రిక్ ఏదో అంటారు, ఎండలో చాలా కష్టంగా ఉంటుంది. బట్ దెన్ మంచి కాటన్ లైనింగ్ రావడంతో మనకి అంత ఉక్కబోయేదని ఫీలింగ్ వస్తుంది నాకు. ఎక్సెల్ ఇది, స్ట్రైట్ కట్టే, కాకపోతే వేసుకుంటే చాలా కంఫర్టబుల్ ఉంది, లిటరలీ సుకూన్ అనమాట. ఇక్కడ అంతా కూడా మనకి ఇలా వర్క్ వచ్చింది, చాలా ప్రిటీ వర్క్ ఉందన్నమాట. సో నెక్, ఓన్లీ నెక్ పైన వర్క్ ఉంది, ఇంకెక్కడ లేదు, అంటే పైన కింద ఎక్కడ లేదు. బేసిక్ కుర్తా, ఓన్లీ నెక్ పైన ఇలా ఈ వర్క్ వచ్చింది. ఇది ఏం వర్క్ అంటారు, దారాలతో చేసిన వర్క్ అన్నమాట ఇది. సో ఈ దారాలతో చేసిన వర్క్ ఇది. ఈ డ్రెస్, దీనికి ప్యాంట్ అగైన్ మనకి బేసిక్ స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చింది, నథింగ్ టు ఫ్యాన్సీ, చాలా కంఫర్టబుల్ ఉంది ప్యాంట్. ఇందాక ప్యాంట్ లా కాకుండా ముందు వెనకాల రెండు వైపు ఎలాస్టిక్ రావడంతో మన బంప్ కి కూడా చాలా కంఫర్టబుల్ ఉంది ఈ ప్యాంట్. మిగతా ఇప్పుడు వేసుకున్న ప్యాంట్ కానీ ఆ బ్లాక్ ప్యాంట్ కానీ అంత కంఫర్టబుల్ లేదు, కానీ ఈ పర్పుల్ అయితే చాలా కంఫర్టబుల్ ఉంది. అండ్ లిటరలీ ఇది స్టార్ ఆఫ్ ద డ్రెస్ అనమాట. దుపట్టా ఫుల్ గా మనకి ఇలా వర్క్ వచ్చింది, ఇదే సేమ్ థ్రెడ్ వర్క్ లాంటి వర్క్, ఇక్కడ సీక్వెన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఫుల్ దుపట్టా ఇలా చక్కగా వర్క్ వచ్చింది, చాలా ప్రిటీగా ఉంది, చాలా రిచ్ గా ఉంది. ఆనెస్ట్లీ ప్రైజింగ్స్ నాకు గుర్తులేదు కాబట్టి ఇక్కడ పెట్టేస్తాను. సో చూడండి ఏది బాగుంది. వీటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, జస్ట్ ఇన్ కేస్ ఒకవేళ మీకు ట్రై చేయాలని ఉందా ఆర్ తీసుకోవాలనుకున్నా, వీటి లింక్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు నాకు గూగుల్ మీట్ టైం అవుతుంది కాబట్టి క్విక్గా డ్రెస్ అయితే చేంజ్ చేసుకుంటాను. నేను ఇది కొన్నది ఈద్ పర్స్పెక్టివ్లో ఆర్ రంజాన్ మంత్లో లేటర్ వేసుకోవడానికి, ఇవాళ కోసం కాదు కాబట్టి ఇవాళ కోసం వేరే క్యాజువల్ డ్రెస్ మార్చేస్తాను. చాలా రోజుల తర్వాత నా ఫోన్లో షూట్ చేస్తున్నాను. ఐ కైండ్ ఆఫ్ వాంట్ టు గెట్ యూస్ టు మై ఫోన్ బ్లాగింగ్కి అలవాటు అవుదామని చెప్పి. అయితే ఎలా ఉంది చెప్పండి, క్వాలిటీ ఎలా ఉందో చెప్పండి. హ్యావింగ్ సెడ్ దట్ ఇంకా క్విక్గా డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయిపోతాను. అండ్ ఆల్సో కొంచెం ఈ మెస్ ఏదైతే ఉందో ఈ బట్టలు అదంతా క్లీన్ చేసేయాలి. సో లెట్స్ డూ దాట్. ఓకే, డ్రెస్ మార్చేసుకున్నాను, ఇంకా టైం ఉంది. ఇట్స్ 11:45. అయితే ఇంకా టైం ఉంది కాబట్టి ఇది క్విక్గా ఈ మెస్ అంతా క్లియర్ చేసేద్దాము, సో దట్ వీఆర్ ఆల్ సెట్ ఫర్ ద మీటింగ్. సో ఇది క్విక్గా డ్రెస్ మొత్తం మడత పెట్టేసి లోపల పెట్టేసి మీటింగ్ టైంలో కలుస్తా. నెక్స్ట్ మా అర్హాన్ ఇక్కడ గ్లాస్ పైన మొత్తం ఆర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎవ్రీడే పని ఇది, ఎవ్రీడే మార్కర్ తీసుకుని అక్కడ ఆర్ట్ చేస్తుంటాడు. ఐ లెట్ హిమ్, అంటే ఫ్రీ హ్యాండ్ గా ఏమైనా రాసుకోవడానికి వదిలేస్తాను. తను లేనప్పుడు, కిందికి ఆడడానికి వెళ్ళినప్పుడు కానీ, స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ, ఈజ్ వెన్ ఐ క్లీన్. అండ్ క్లీన్ చేయడానికి మనం ఇది వాడుతున్నాము, స్ప్రే అండ్ వైపర్. సో లెట్స్ డూ దాట్. యాక్చువల్లీ ఆర్ట్ కనిపించట్లేదు కదా, చూపిస్తాం. సో ఇది మా అర్హాన్ చేసిన ఆర్ట్ అనమాట. ఇవాళ పొద్దునే స్కూల్కి వెళ్ళినప్పుడు చేశాడు, తుడిచాము, మళ్ళీ చేసి ఇది ఫైనల్ ఆర్ట్ ఇది చేసి వెళ్ళాడు అనమాట. ఇంకా లెట్స్ క్లీన్ దిస్ నౌ. చూసారు కదా, ఇప్పుడే నా గూగుల్ మీట్ అయిపోయింది. మర్హాన్ స్కూల్ నుంచి రావాలి, తను వచ్చేటప్పుడు ఒక అమేజింగ్ మూమెంట్ ఉంటుంది, పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను హక్ చేస్తాడు. సో ఆ మూమెంట్ క్యాప్చర్ చేయడానికి కెమెరా ఇక్కడ పెట్టేశాను. బట్ అర్హాన్ ఇంకా రాలేదు, వెయిటింగ్ ఫర్ హిమ్. మా అర్హాన్ స్కూల్ నుంచి వచ్చి పడుకుండిపోయాడు. అంటే ఆన్ ద వే నేను ఎప్పుడు లేనిది 2 కెమెరా సెటప్లు పెట్టుకొని ఆ మూమెంట్ స్లో మోషన్లో ఇద్దామని తెగ ఫీల్ అయిపోయాను. అంటే ఒక మామ్ ఇన్ఫ్లుయెన్సర్ లైఫ్ ఎలా ఉంటుంది చూపిద్దామని చెప్పి. దిస్ ఇస్ యాక్చువల్ రియాలిటీ. మనం ఒకటి అనుకుంటాము, ఇంకోటి జరుగుతుంది. సో మర్హాన్ అలా పడుకొని వచ్చాడు, లేచేసాడు, లంచ్ చేశాడు. ఇప్పుడు డ్రై ఫ్రూట్ లడ్డు తింటున్నాడు ఫ్రమ్ NM ఫుడ్స్ అనమాట. చూపిస్తాను. సరే, నేను మీ అందరితో మాట్లాడి ఆ తర్వాత, అంటే కాంటాక్ట్స్ చెప్పి ఆ తర్వాత చూపిద్దామని చెప్పి కాసేపు ముందు అక్కడ తన టేబుల్ పైన అక్కడ కనిపిస్తుంది కదా, సో అక్కడ కాసేపు కూర్చొని కలరింగ్ కూడా చేశాడు. సో ఆల్ దిస్ వాజ్ హ్యాపెనింగ్. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది. ఆల్సో సాయంత్రం అయిపోయింది 4:30. ఏం చేస్తున్నాడో చూద్దాం.
మా అర్హాన్ ఫేవరెట్ యాక్టివిటీ ఈవినింగ్ టైం. గత కొన్ని రోజులుగా మా వారు తీసుకొని వస్తుండే, బట్ ఇవాళ ఆయన కొంట్లో బాగాలేదు, సో నేను తీసుకొచ్చాను అనమాట. ఆల్ ది బెస్ట్ యూసుఫ్. हीरा इधर आओ, केयरफुल, ओके? वो आर यू ओके? अरे हाय बोलो भैया. हीरा गुड जॉब यूसुफ. Give. Careful. Hey, bro. Right. Arhan and Neno. Here he is. Either, yeah, that's Arhan's car. One more. Yeah, one more car. Show. Another car. So కార్ తీసుకొని సూపర్ మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ కొనేసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం అనమాట. సో లెట్స్ గో హోమ్. ఇట్స్ బిన్ అ లాంగ్ డే. ఎంతో రికార్డ్ చేద్దాం అనుకుంటాను, బట్ అదంతా రికార్డ్ అవ్వదు బికాస్ ఇంత బిజీగా ఉంటాము యాజ్ అ మామ్. దో యూఆర్ అ క్రియేటర్, యాజ్ అ మామ్ మనకి ఏంటంటే పిల్లల పైన ఫోకస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాంతో కపుల్ ఆఫ్ థింగ్స్ మిస్ అయిపోతాయి. ఎనీవే, ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇంకా నైట్ మన రొటీన్ ఎలా ఉంటుందో చూద్దాం. లెట్స్ గో. హీరమ్మా క్యూటీ లడ్డు చిన్న బేబీకు పప్పి. ఓ థ్యాంక్ యూ జాన్. యాజ్ చైల్డ్ నేను మా మమ్మీ డ్రెస్తో ఇలా ఆడుకునేదాన్ని. ఇప్పుడు మా అర్హాన్ ఇస్ ప్లేయింగ్ క్యూట్. సో బేబీ प्लेट में क्या कर रहे शानो? What are you doing? Hey. Huh? You cleaning the floor? What is it? Mehndi. मेहंदी कौन लगा ले रहे? Daddy. दादी. अच्छा है. Good job అర్హాన్. अस्सलाम वालेकुम. వాలేకుమ్ అస్సలాం. ఎన్ని సంవత్సరాల తర్వాత? ఆల్మోస్ట్ 2.5 years అయిపోయింది. యా 2.5 years వస్తుంది. ఎస్ వెరీ వెరీ బ్యూటిఫుల్ మాషాల్లా. చాంద్రాత్ ప్రిపరేషన్స్ చాలా బాగుంది. మీ చేతికి గోరింటాకు పెద్ద పెద్ద మీరు అదే మీ చేతులు పెద్ద పెద్దగా ఉంటాయని మీరు అంటారు, కానీ అదే రోనక్. అవును, చాలా బాగుంది. మాషాల్లా మాషాల్లా, వెరీ నైస్. థ్యాంక్స్. అలాగే కాలు కూడా పెట్టించుకుంటుంది. పెట్టించుకుంటున్నా అంటే పెట్టిస్తుంది తబస్సు. ఫోర్స్ చేసి పెట్టుకోండి అని ఫోర్స్ చేసింది. కొంచెం స్టార్ట్ చేసి ఇంత అయ్యింది. అది అందరూ దిల్ బి వెరీ హ్యాపీ అండ్ తబస్సుని బ్లెస్ చేస్తూ ఉంటారు. ఎంత స్వీట్ గా ఆలోచించి అమ్మ చేతికి ఇలా గోరింటాకు పెట్టించిందని. ఎస్ మాషాల్లా, వెరీ నైస్. అండ్ అడ్వాన్స్ రంజాన్ ముబారక్. అంటే అందరు కూడా విష్ యూ వెరీ వెరీ హ్యాపీ రంజాన్ మంత్. థ్యాంక్ యూ సో మచ్. ఎలాగో నేను ఈ వీడియో పెట్టేలోపు రంజాన్ స్టార్ట్ అయిపోతుంది. లేట్ గా చేస్తావు ఎడిటింగ్. ఎస్ తబస్సుమ్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. మీకు మా అందరి సబ్స్క్రైబర్స్ కి కూడా. ఎస్, అంటే నేను ఎందుకు అంటున్నానంటే ప్రతిసారి నువ్వు ఒక్కదాన్ని పెట్టించుకోకుండా ఎవ్రీ టైం పెట్టించుకున్నప్పుడల్లా ఫ్యామిలీ మెంబర్స్ కూడా పెట్టించుకుంటే బాగుంటుంది అని ఎవ్రీ టైం నీ మైండ్ లో ఆ రన్ అవుతూ నేను ఉంటుంది. మా మెహందీ ఆర్టిస్ట్ కి ఇప్పుడే చెప్తున్నాను, ఎవ్రీ ఇయర్ అందరినీ ఫోర్స్ చేస్తాను, మా వదిన కూడా ఫోర్స్ చేస్తాను, కానీ ఇప్పుడు వచ్చేసి తను ప్రెగ్నెంట్ ఉంది అండ్ అర్హాన్ ని కూడా చూసుకోవాలి, అందుకే నేను ఏం అంటలేను అని ఇప్పుడే చెప్పాను తనతో. ఎస్, బట్ మమ్మీ చేతికి ఇలా పెట్టిస్తున్నందుకు కాళ్ళకి మాషాల్లా నిజంగా చాలా బాగుంది. అండ్ ఆ డిజైన్ ఏమంటారో కానీ ఇట్స్ లుకింగ్ సో ప్రిటీ మాషాల్లా. నేను ఇంటర్నెట్ లోంచి సర్చ్ చేసి ఆ రెండు డిజైన్స్ మమ్మీ చేయికి ఇది పెట్టాలి ఎలాగైనా అని సేవ్ చేసి పెట్టాను.
ఆ డిజైన్ ఇచ్చాను, తను పర్ఫెక్ట్ గా చేసింది ఆ Yes, డిజైన్. mashallah, చాలా very nice. బాగుంది. మీరు అందరు నా చేయి చూసి మాషల్లా మాషల్ అంటారు, ఇప్పుడు మమ్మీ చేతికి చూడండి ఎంత బాగుంది మైదా. ఎస్, మీ గోరింటాకు ఒకసారి మాషాల్లా. డ్రై ఉంది కదా, ఇప్పుడు అర్థం కాదు. ఎస్, అది మొత్తం పండిన తర్వాత మీరు Yes. ఫ్రాలిక్ తపస్సం ఛానల్లో చూడండి. యా, మాషాల్లా. మీరు కొంచెం పెట్టుకుంటారు. అస్సలు మాలు Chances చాలా కష్టం. ఐ నో. పొద్దున్న నుంచి అంత శుభ్రం చేశానా, మళ్ళీ మహారాన్ స్కూల్ నుంచి వచ్చి ఇది డ్రా చేశాడనమాట. ఇలా ఉంటుంది ఒక మామ్స్ లైఫ్. అండ్ సాధారణంగా ఏంటంటే ఇక్కడ గీయద్దు అక్కడ గీయద్దు అంటారు, బట్ నేను అర్హాన్కి ఆ లిబర్టీ ఇస్తాను. అద్దం పైన ఎంతైనా గీసుకో, వీ విల్ క్లీన్ ఇట్, యూ డూ ఇట్. వాళ్ళ క్రియేటివ్ స్పేస్ అనేది ఉంటుంది కదా. ఇది కాకుండా మా కిడ్స్ రూమ్లో చాక్ బోర్డ్ కూడా ఉంది, అక్కడ కూడా రాస్తారు. సో ఒకటి క్లియర్, ఈ గ్లాస్ ఐటమ్స్ మీదే రాయాలి. సో రాయకముందు అడుగుతాడు అనమాట, మమ్మ కెన్ ఐ రైట్ హియర్ అని రాస్తాడు. దేర్ ఆర్ ఆల్సో కపుల్ ఆఫ్ మూమెంట్స్, అంటే తనకి ఫస్ట్గా ఉండి ఆకలిగా ఆర్ నిద్రగా ఉన్నప్పుడు, అలాంటప్పుడు ఇలా కార్ పైన కానీ ఈ టేబుల్ పైన కానీ ఇలా రాసేస్తాడనమాట. అండ్ ఆన్ దోస్ మూమెంట్స్ నేను ఏం చేస్తానంటే అది అయిపోయిన తర్వాత శుభ్రం చేస్తాను. ఇప్పుడు అర్హాన్ బెడ్ టైం అయింది, వాష్రూమ్లో ఉన్నాడు. ఇప్పుడు బెడ్ టైం రొటీన్ స్టార్ట్ చేయాలి, తనకి ఫ్రెష్ అప్ చేసేసి పడుకోబెట్టేయాలి. డిన్నర్ అయిపోయింది, డిన్నర్కి దోశ తిన్నాడు. చూసారు కదా, దోశ వేసుకున్నాము. ఆ తర్వాత అది క్లీనింగ్ అంతా చేశాడు. క్లీనింగ్ చేసేసరికి మా సార్కి కడుపు అంతా తిప్పేసింది అనమాట. సో వాష్రూమ్ వచ్చింది కాబట్టి వాష్రూమ్లో ఉన్నాడు. ఇంకా అర్హాన్ని పడుకోబెట్టేసి కలుస్తాను. గైస్, ఐ నో నేను ఫుల్ ఎగ్జాస్టెడ్గా ఉన్నాను. నేను అర్హాన్ని పడుకోబెట్టిన తర్వాత దోశ వేసుకున్నాను అనమాట. వన్ ఆఫ్ మై ఫేవరెట్ దోసాస్ ఇట్స్ చిల్లీ గార్లిక్ దోశ. అది వేసుకుంటున్నప్పుడు రికార్డ్ చేద్దాం అనుకున్నా, అది మర్చిపోయాను. బికాస్ ఫోకస్ అంతా ఇక్కడే ఉండే అనమాట. ఐ వాస్ థింకింగ్ ఏం చేయాలి నెక్స్ట్, ఏం వర్క్ చేయాలని చెప్పి ఐమ్ ట్రైంగ్ మై బెస్ట్ టు గెట్ ద బెస్ట్ కాంటెంట్ అవుట్. సో ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసేయండి, అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఐమ్ రియలీ వర్కింగ్ హార్డ్. థ్యాంక్ యూ సో మచ్, మీరు అందరూ నా కాంటెంట్కి చాలా లవ్ చూపిస్తున్నారు. ఇలానే స్టే ట్యూన్. నాకు కుదిరినంత వరకు అన్ని స్కాన్స్ రికార్డ్ చేస్తాను అండ్ అన్ని కూడా మీ అందరితో షేర్ చేస్తాను. హ్యావింగ్ సెడ్ దట్, ఈ వీడియో ఎంతవరకు వచ్చింది ఏంటి నాకు తెలియదు, బట్ ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. ఆ క్రియేటర్ మామ్స్ లైఫ్ ఇంకా ఎండ్ అవ్వలేదు. టైం ఇప్పుడు 10:20 అవుతుంది, బట్ ఇప్పుడు నేను ఈ వీడియోని ఎండ్ చేసిన తర్వాత వెళ్ళి కొంతసేపు ఎడిట్ చేసుకోవాలి. సో నా డే అలా ఎడిట్తో స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎడిట్తో ఎండ్ అవుతుంది అనమాట. లాట్ ఆఫ్ వర్క్ టు డూ. అన్నీ ఒకసారి అలైన్ చేసేస్తే, అండ్ ఇన్షాల్లా ఇంకో 2 రోజుల్లో రంజాన్ కమైనా స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి ఐ వాంట్ టు సెట్ థింగ్స్ రైట్ దానికి ముందు. సో యా, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి, అండ్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. దానికన్నా ముందు కామెంట్ చేయండి ఎలాంటి కాంటెంట్ మీరు చూడాలనుకుంటున్నారు, సో దట్ ఐ కెన్ ఫిల్మ్ దట్ కైండ్ ఆఫ్ కాంటెంట్ ఫర్ యూ గైస్. హ్యావింగ్ సెడ్ దట్, ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేసి మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నేను మీ సమీరాశి. బాయ్ గైస్.